మన మైండ్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? మన ఓవర్ థింకింగ్. అది మనని ఒక్కసారిగా డిస్టర్బ్ చేయదు, స్లోగా మన పీస్ని తినేస్తూ వెళ్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మన మైండ్లో పెద్ద కథలుగా మారిపోతాయి. ఒక మాట విన్నా, ఒక తప్పు జరిగినా, లేదా ఏదైనా సిచ్యువేషన్ క్లియర్గా లేకపోయినా మన మైండ్ అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఫస్ట్ మనశ్శాంతి పోతుంది. ప్రజెంట్ మూమెంట్లో ఉండాల్సిన మనసు పాస్ట్లోనే స్టక్ అయిపోతుంది. అలా ఫ్యూచర్ని ఊహించుకుంటూ భయాన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మన డెసిషన్స్ వీక్ అయిపోతాయి. ఓవర్ థింకింగ్ చేస్తే సింపుల్ డెసిషన్స్ కూడా టఫ్ అయిపోతాయి. ఏమవుతుందో, ఎలా ఉంటుందో అన్న ఫియర్ మొదలవుతుంది. ఎమోషనల్గా వీక్ అయిపోతాం. మనం ఏ పని చేయకపోయినా మనసు చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన మైండ్ కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటుంది. దానివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతే సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ తగ్గించాలంటే అవేర్నెస్ పెంచుకోవడం ముఖ్యం. మీరు అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మీ ఆలోచనపై కంట్రోల్ పెరుగుతుంది. అందుకే మీ మైండ్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. అలా మన ఓవర్ థింకింగ్ స్లోగా కంట్రోల్ అవుతుంది.